గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనకు మెయిన్గా వచ్చేసి లిజర్డ్స్ ప్రాబ్లం అనేది ఇంట్లో చాలా మందికి ఉంటుంది. సో లిజర్డ్స్ వల్ల చాలామంది ఇబ్బంది పడుతుంటారు. సో దానికోసం అయితే రెండు ఇంగ్రీడియంట్స్ నేను ఒక ఎఫెక్టివ్ రెమెడీ అనేది చూపిస్తున్నాను. ఇది వచ్చేసి నీమ్ ఆయిల్ అండ్ నాఫ్థలిన్ బాల్స్ అండి. ఇవి వాష్రూమ్లో యూజ్ చేసే నాఫ్థలిన్ బాల్స్. ఇవి కలర్స్లో వస్తాయి, వైట్ కలర్లో కూడా వస్తాయి. ఒకవేళ మీ దగ్గర నీమ్ ఆయిల్ లేకపోతే మీరు నీమ్ లీవ్స్ ఉంటాయి కదా, వేపాకు, ఆ లీవ్స్ అనేవి బాయిల్ చేసి ఆ వాటర్ తీసుకున్నా సరిపోతుంది. కానీ నీమ్ ఆయిల్లో చాలా ఘాటైన స్మెల్ ఉంటుంది, దానివల్ల మనకు చాలా మంచి ఉంటుంది. సో ఇక్కడైతే నేను 3 నాఫ్థలిన్ బాల్స్ తీసుకొని ఇలాగా పౌడర్ అనేది చేసుకున్నాను. సో ఈ పౌడర్ అనేది మనం మిక్సీలో అలాగా వేయకూడదండి, ఎందుకంటే మనం మిక్సీ మళ్ళీ ఫుడ్కి యూజ్ చేస్తాం కాబట్టి ఏదైనా పేపర్ మీద పెట్టి ఏదైనా స్టోన్తో మనం నాఫ్థలిన్ బాల్స్ అనేవి గ్రైండ్ చేసుకోవాలి. చిన్నగా ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి. మరి అంత సన్నగా పోయినా పర్వాలేదు, మనమైతే దీన్ని పౌడర్ చేసుకోవాలి. అండ్ నీమ్ ఆయిల్, నేను చెప్పాను కదా, నీమ్ ఆయిల్ అనేది చాలా చేదుగా ఉంటుంది. సో కొంచెం స్మెల్ లిజర్డ్స్కి అనిపించినా అది చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి అవి ఈజీగా వెళ్ళిపోతాయి, అస్సలు ఆ సరౌండింగ్స్లోనే ఉండవు. సో చాలామంది లిజర్డ్స్తో బాధపడుతుంటారు కాబట్టి ఒక పెద్ద స్పూన్ పైన మనము నీమ్ ఆయిల్ అనేది వేసుకోవాలి. దాని తర్వాత ఏదైనా సరే ఈ బౌల్ కూడా మనము మళ్ళీ నార్మల్ ఏదైనా ప్లాస్టిక్ బౌల్ అయితే తీసుకోండి. అండ్ దీనికి స్టిర్ చేయడానికి, అదే తిప్పడానికి కూడా ఏదో ఒకటి వేస్ట్ ఏదైనా తీసుకొని చేసుకోండి. ఎందుకంటే దీంట్లో మనము నాఫ్థలిన్ బాల్స్ అలా యూజ్ చేస్తున్నాం కాబట్టి మన హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి వేస్ట్గా అన్నీ తీసుకొని ఇలాగ రెడీ చేసుకోండి. అండ్ దాని తర్వాత ఇది వచ్చేసి పిల్లలకైతే దూరంగా పెట్టండి. సో పిల్లలకు కూడా దగ్గర రానివ్వద్దు. దీంట్లో మనం వాటర్ అనేది కలుపుకొని బాగా డైల్యూట్ చేసుకోవాలి. ఇది డైల్యూట్ చేసేటప్పుడే మనకు ఒక రకమైన స్మెల్ వస్తుంది, మనకు కూడా నచ్చదు, చాలా ఘాటైన స్మెల్, బ్యాడ్ స్మెల్ లాగా అనిపిస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి దీన్ని బాగా స్టిర్ చేసుకొని మనము ఒక కాటన్ది ఏదైనా క్లాత్ తీసుకొని దీన్ని వడగట్టుకొని మనము స్ప్రే బాటిల్లో అనేది వేసుకోవాలి. స్ప్రే బాటిల్లో వేసుకున్నాక మనకు లిజర్డ్స్ ఎక్కడెక్కడ కనిపిస్తాయి అనేది చూసుకొని మనం అక్కడ స్ప్రే చేసుకోవాలి. దీనివల్ల ఎటువంటి స్టెయిన్స్ అనేవి కూడా రావు. ఒకవేళ మీకు స్టెయిన్స్ వస్తాయని అనుకుంటుంటే మీరు ఇంకొకటి కూడా నేను చెప్తాను చూడండి. స్టెయిన్స్ అయితే మ్యాక్సిమం రావు, కానీ మీకు స్టెయిన్స్ వస్తాయని అనిపిస్తే నేను ఇంకొక రెమెడీ కూడా చెప్తాను. సో ఇలాగ మనం స్ప్రే బాటిల్లో వేసుకోవాలి. మనకు స్టెయిన్స్ వస్తాయని అనిపించినప్పుడు మనం కాటన్ ఉంటుంది కదా, సో అలాగ కాటన్ తీసుకొని ఈ సొల్యూషన్లో కాటన్ బాల్ మొత్తం ఇలాగ డిప్ చేసేసుకొని ఏదైనా బౌల్లో పెట్టుకొని మనం ఎక్కడెక్కడైతే లిజర్డ్స్ వస్తున్నాయో అక్కడ ఆ బౌల్ అనేది పెట్టేస్తే మనకు ఆ దరిదాపుల్లో లిజర్డ్స్ అనేవి ఉండవు. ఇంకొకటి పర్సనల్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నానే, లిజర్డ్స్ అనేవి మన ఇంట్లో ఎక్కువ వేస్టేజ్ అంటే ఏమైనా ఫుడ్ ఐటమ్స్ అలాగ ఉంటే మనకు లిజర్డ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మనం ఎప్పుడైనా మన ఇంటిని వచ్చేసి క్లీన్గా పెట్టుకుంటే మనకు లిజర్డ్స్ అనేవి ఏ ఫుడ్ ఐటమ్స్ లేకపోతే అది దానికి ఫుడ్ ఉండదు కాబట్టి అవి ఇంట్లోకి రావు. సో బయటికి వెళ్ళిపోతాయి ఫుడ్ సర్చింగ్ కోసం. సో మనం ఇంట్లో నీట్గా పెట్టుకొని వేస్టేజ్ నైట్ అంతా స్టోర్ చేయకుండా బయట అనేది పడేస్తే మన ఇంట్లో ఎటువంటి వేస్టేజ్ ఉండదు కాబట్టి లిజర్డ్స్ కూడా ఫుడ్ ఉండదు కాబట్టి అంతగా ఎంటర్ అవ్వవు. సో మీకు ఈ టిప్ యూస్ఫుల్ అనిపించింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు.